తిరుపతి జిల్లా కోట మండలం వందివాక గ్రామంలో 43.05 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు శాసన మండలి సభ్యులు ప్రభుత్వ మేరిగ మురళీధర్, వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, చిల్లకూరు దశరథ రామరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. బాణాసంచా వేడుకలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా చిల్లకూరు దశరథ రామరెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేరిగ మురళీధర్ చేతుల మీదుగా సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు చిల్లకూరు దశరథ రామరెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, పుచ్చలపల్లి సర్పంచ్ గోవర్ధనారెడ్డి సమక్షంలో శాలువాలు పూలమాలలు సత్కరించారు. ముందుగా పంచాయతీ కార్యదర్శి రియాజుద్దీన్ అతిథులకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మేరిగ మురళీధర్, అలాగే పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, కొడవలూరు దామోదర్ రెడ్డి సమావేశంలో మాట్లాడారు. राजे बाष्पे नक्षत्राणि रोपमश्नव्यात्ममिष्टं मनीषाना अहं मनीषाना सर्वलोकं वैशाना ॐ गणानां त्वा गणपादिग्गुं भवामहे प्रियानां त्वा प्रियपादिग्गुं भवामहे दीनां त्वा निधिपादिग्गुं भवामहे श्रीलक्ष्मी रमण गोविन्द सचिवालय ఈరోజు వంజివాక గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులు, నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్ ఎమ్మెల్సీ మన శ్రీ మేరిగ మురళీధర్ అన్న గారి, రాజగోపాల్ అన్నకి, రాఘవ అన్నకి ఏకతాటి మీదుగా తెచ్చి అందరి వాడిగా కలిసిపోయి అంత గొప్పగా ఆయన ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి మన నాయకులందరూ కూడా ఏకల్లాడుతుంది. ఇక్కడ కూర్చున్న వేదిక అతిథుల మహారాజులందరూ ఉన్నారు. వీళ్ళందరితో కోట మండలంలో ఇలాంటి కార్యక్రమాలు కార్యకర్తలు, నాయకులు మూర్తులు సాధించింది. అందరినీ సమన్వయపరుచుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడికి కలుపుకునే మనస్తత్వాన్ని మన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి మన కంప్లీట్ చెప్పారు. మన వల్ల కంఠస్థితి ఉంటుంది. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఎన్నికలు దగ్గర వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మెజారిటీ కన్నా అదేవిధంగా ఈ కాన్స్టిట్యూన్సీలో 50,000 పై మెజారిటీ అందరూ రానున్న ఎన్నికల్లో మొదలు గెలిపించుకొని
మంచి సాగులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది. అందరూ కూడా సచివాలయాలు నిర్మించారు. సచివాలయాన్ని ఫౌండేషన్ అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేసుకున్నారు. ఈరోజు ఈ సచివాలయానికి సంబంధించి పెద్దలు, సోదర సమానులు, చిలుకూరు దశరథరామరెడ్డి అన్న కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకాలను ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన నిధులే కాకుండా వారి సొంత నిధులతోటి ఈ సచివాలయాన్ని నిర్మించి మా సెగ్మెంట్కి సంబంధించి ఈరోజు బహుశా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత శుద్ధంగా ఇంత నీటిగా కట్టిన సచివాలయాలు లేవని నేను అనుకుంటున్నా. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దీన్ని నిర్మించినందుకు మరొకసారి ఆ కుటుంబ సభ్యులకు శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటూ రెడ్డి గారు, మన శ్రీపురం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కమిట్మెంట్తో, ఎంత సంకల్ప పనులతో పేద ప్రజలను అభివృద్ధి చేసుకొని అది సంక్షేమాలు భారతీయ విధంగా అది కనీసంగా టైంలో కలిగిస్తూ అన్ని వర్గాలను ఆడుతున్న విషయాన్ని మీరు సుదీర్ఘంగా మామూలు పద్ధతిలో పెద్ద అవగాహన అవసరం లేదు. సింపుల్గా పేరు చేసుకోండి. గత ప్రభుత్వం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆయన గుర్తు ఆయన గురించి ఏదైనా ఒక పత్రమో లేదా ఏదైనా ఒక విషయం గుర్తుదారంటే ఒక